హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనేం చెప్తున్నానంటే, మహిళల కోసమే ప్రత్యేకించి రాశి ఫలితాలు అనేది చెప్పబోతున్నాను. ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసం మాత్రమే చంద్ర ఆధారమైన రాశి ఫలాలుగా రూపొందించబడింది. ఇప్పుడు సింహరాశి మహిళలకి ఈ వారం అంతా మనం ఎలా ఉందని చూద్దాం. ఆరోగ్యపరంగా చూస్తే సూర్య ప్రభావం వలన శక్తి అనేది ఇస్తుంది, కానీ వేడి అనేది పెరుగుతుంది. జ్వరం, కంటి అలసట అనేది ఉండవచ్చు. నీరు, చల్లని ఆహారం ఇవన్నీ కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి. యోగా, నృత్యం వంటివి చేస్తే చాలా మంచిది. డబ్బు పరంగా చూస్తే ఆర్థిక స్థితి బాగా మెరుగవుతుంది. మహిళా భాగస్వామి లాభాదాయక ఆలోచనలు మీకు అందిస్తారు. విలాస ఖర్చులను కొంచెం తగ్గించుకోవాలి. కళ, నాయకత్వ పెట్టుబడులు అనేవి చాలా మంచివన్నమాట. కుటుంబం విషయం చూస్తే మీ నాయకత్వం ఇంట్లో చాలా బాగుంటుంది. తల్లి లేదా మహిళా పెద్దవారు సలహా అనేది కోరవచ్చు. పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు. మృదువైన మాటలు కుటుంబ శాంతిని కలిగిస్తాయి. స్నేహితుల పరంగా చెప్పాలంటే స్నేహితులు మిమ్మల్ని గౌరవిస్తారు. మహిళా స్నేహితురాలు సహాయం అనేది కోరవచ్చు. ఎవరైనా సరే మిమ్మల్ని మీ స్నేహితురాలు సహాయం అనేది కోరవచ్చు. సమూహ సమావేశాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆ సమయంలో మీరు ఎక్కువ మాట్లాడకుండా వింటూ ఉండాలన్నమాట. వ్యాపారం విషయం చూస్తే నాయకత్వం చాలా బాగుంటుంది. మహిళా భాగస్వామి ధైర్యం ఆలోచనలు మీకు అందిస్తారు. కళా వ్యాపారం అభివృద్ధి బాగా చెందుతుంది. పని పరంగా చెప్పాలంటే మహిళా అధికారి మిమ్మల్ని ఏదైనా కూడా సవాల్ చేయవచ్చు. దాన్ని మీరు శాంతంగా స్పందించాలి. శుక్రవారం నాడు మీకు ప్రశంసలు అనేది వస్తాయన్నమాట. రాజకీయ పరంగా చెప్పాలంటే రాజకీయాలు మీరు తటస్థంగా ఉండాలి. మహిళా నాయకురాలి మాటలు మీకు ప్రేరణని కలిగిస్తాయి. చర్చల్లో ఆ సమయంలో మీరు చర్చల్లో పాల్గొనకూడదు. విద్యపరంగా చెప్పాలంటే నాయకత్వం, కళ, ప్రసంగం నేర్చుకోవడానికి ఇది మంచి వారం. మహిళా గురువు మిమ్మల్ని మార్గనిర్దేశం చేస్తారు. ఆధ్యాత్మికం మకా నక్షత్రంలో పూర్వీకులు పూజ ఫలదాయకంగా ఉంటుంది. ధూపం వెలిగించాలి. ఆ సమయంలో మహిళా జపం శాంతిని కలిగిస్తుంది. కళలు పూర్వీకులు సందేశాలను మీకు కలిగి ఉంటాయి. థ్యాంక్ యూ.